మున్సిపల్ కార్మికులు ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. తమకు న్యాయం చేయాలని కోరుతూ చేపట్టిన నిరసన నేటితో 11వ రోజుకు చేరింది. ఈ క్రమంలోనే ప్రకాశం జిల్లాలోని అన్ని ఏరియాల్లో కూడా ఏ వీధికి వెళ్లినా చెత్త దర్శనం కనిపిస్తోంది. దీంతో ప్రజలు దోమల బెడతతో తీవ్ర ఇబ్బందులు పడుతూ రోగాల బారిన పడుతున్నారు. అలానే చెత్త రోడ్డు మీద ఉండటంతో చిరు వ్యాపారులు ఇక్కట్లు పడుతున్నారు. అక్కడ పరిస్థితిపై మరిన్ని డీటెయిల్స్ ను మా కరెస్పాండెంట్ వ్యాప్తంగా కాంట్రాక్ట్ మున్సిపల్ కార్మికులు సమ్మె చేస్తున్నారు. ఈ నేపథ్యం కూడా చూసినట్లయితే గత కొన్ని రోజుల నుంచి కూడా ఇటు జిల్లా వ్యాప్తంగా ఆయా మున్సిపల్ పరిధిలో ఎక్కడ చెత్త ఎక్కడైతే ఉండిపోతుంది. దీంతో సామాన్య ప్రజలైతే తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. ప్రస్తుతం మనం కనీరులో ఉన్నాం. ఇక్కడ ప్రధానంగా చూసినట్లయితే ఇక్కడ వీధులు ఉన్నాం. ఇక్కడ ఈ చెత్త గత వారం రోజుల పైగా అయితే ఇక్కడే ఉంది. దీంతో ఇక్కడ స్థానికులు అయితే చాలా ఇబ్బంది పడుతున్నారు. ఈ చెత్తతో ఇటు తీవ్రంగా ఇబ్బంది పడుతూ పాటు అనేక రోగాలు వస్తున్నాయి కూడా పక్క చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. ఈ చెత్త ఇక్కడ వారం రోజుల నుంచి ఈ చెత్త ఇక్కడ ఉండటంతో ఇటు దోమల బెడద ఎక్కువైన కూడా అయితే స్థానికులు అయితే ఒక పక్క ఇక్కడ చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. ఇటు జిల్లా వ్యాప్తంగా చూసినట్లయితే ప్రతి మున్సిపాలిటీ పరిధిలో ఎక్కడ చెత్త అక్కడ ఈ ఇళ్ల మధ్యన ఉంటుంది. దీనివల్ల అయితే ఇటు స్థానికులు అయితే తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. ప్రస్తుతం మనతో మాట్లాడడానికి కొంతమంది స్థానికులు ఉన్నారు. స్థానికులతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ వాళ్ళు ఎటువంటి ఇబ్బంది పడుతున్నారో ఏంటి అనేది కూడా వాళ్ళని అడిగి తెలుసుకుందాం. మీరు చెప్పండి, ఇక్కడ మీరు ఎటువంటి ఉన్నారు, ఈ చెత్త వల్ల ఏంటి? ఈ చెత్తలా గలీసుగా ఉంది. మాకు దోమలు ఎక్కువైపోతున్నాయి. వాళ్ళ ఇబ్బందిగా ఉంది కొట్ల వ్యాపారం చేసుకోవటానికి. ఈ చెత్త తీసేస్తే ఈ దోమల వల్ల జబ్బులు కూడా వస్తాయి మాకు అని చెప్తున్నాం మేము. అది చెత్త ఎత్తిస్తే ఎన్ని రోజులు ఉంది ఇక్కడ మీ చెత్త ఏంటి? ఈ చెత్త 10 రోజుల నుంచి ఉంటుంది. మాకు ఇబ్బందిగా ఉంది. వ్యాపారం కూడా లేదు. ఏంటి ఇక్కడ మీ సమస్య ఏంటి? మాకు వ్యాపారం కూడా జరగటం లేదు. చెత్త గుండి గురించి తినడానికి జరగటం లేదు. తిండి కూడా పరిస్థితుల్లో జరిగే కష్టం ఉంది. వ్యాపారాలు లేవు. మాకు వ్యాపారాలు లేవు సార్. జనాలు కూడా రావటం లేదు సార్. మాకు మేమేం చేసాము? అది చూసు తినే వాళ్ళు ఎవరైనా తినాలన్నా కానీ కడుపుకి తినలేరు కదా. చూసి కొనలేరు, తినలేరు. ఇది ఒక పక్క అయితే ఇక్కడ ఈ చెత్త గత వారం రోజుల నుంచి పైగా అయితే ఇక్కడ ఉండటంతో కూడా ఇక్కడ స్థానికులు అయితే చాలా ఇబ్బంది పడుతున్నది కనపడుతుంది. ఇక్కడ చిరు వ్యాపారస్తులు ఉన్నారు. వాళ్ళైతే ఇక్కడ వ్యాపారాలు కూడా ఇక్కడ సాగడం లేదని కూడా అయితే ఒక పక్క చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. ఒక పక్క మనతో మాట్లాడడానికి స్థానికులు ఉన్నారు. సార్ చెప్పండి, ఇక్కడ ఈ చెత్త వల్ల మీరు ఎటువంటి ఇబ్బంది పడుతున్నారు ఏంటి? ఈరోజు చెత్త వల్ల ప్రజలు అనేక ఇబ్బందులకు గురి అవుతున్నారు. ఒకవైపు ఆరోగ్యరీత్యా, మరొక వైపు జనాలు ఇటు పోవడానికి కూడా అనేక ఇబ్బందులకి వీటి వల్ల మలేరియా జ్వరాలు, టైఫాయిడ్ జ్వరాలు, అనేక వ్యాధులు కూడా సోకే రోజులు ఉంది. కనీసం 5 రోజులు 6 రోజులు మున్సిపల్ కార్మికులు సమ్మెలో ఉన్నప్పటికీ కనీసము సచివాలయం కానీ కమిషనర్ కానీ మరి ఇటువంటి చెత్తని తొలగించే ప్రత్యామ్నాయము చేయలేదంటే ఎంత ఘోరంగా ఉందంటే అంత ఘోరంగా ఉంది. మరి ప్రత్యామ్నాయ కార్మికులని చేతైనా పని చేయించుకోవచ్చు. వాళ్ళు లేకుండా ఇక్కడ కార్మికులు అనేక ఇబ్బందులకు గురవుతున్నారు. అదేవిధంగా చెత్తను తొలగించి పరిశుభ్రం చేయాలని మేము కోరుతున్నాం. ఇది ఓవర్గా గత వారం నుంచి కూడా అయితే చెత్త ఇక్కడే ఉంటుంది. ఈ చెత్త వల్ల చాలా తీవ్రంగా ఇబ్బంది పడుతున్నాయని కూడా అయితే ఇక్కడ స్థానికులు చెప్తున్నారు. ఇప్పటికైనా గవర్నమెంట్ స్పందించి ఆల్టర్నేట్గా ఇంకో మార్గం ద్వారా ఈ చెత్తను తొలగించాలనేది కూడా అయితే ఇక్కడ స్థానిక పబ్లిక్ అయితే డిమాండ్ చేసిన పరిస్థితి. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. వీడియో జర్నలిస్టు రత్నంతో జయరాం, బిగ్ టీవీ, కనిగిరి నుంచి.